రంగారెడ్డి జిల్లా ఆందోళ్ నియోజకవర్గం సింగూర్ ప్రాజెక్టుకు ఏ క్షణంలోనైనా గండిపడే అవకాశం ఉందని, మట్టికట్టలు తెగిపోయే ప్రమాదం ఉందని డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ డిఎస్ఆర్పి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో శుక్రవారం డ్యామ్ సేఫ్టీ అధికారులు సింగూర్ ప్రాజెక్టును సందర్శించారు. అమేద్ హుస్సేన్, ఇంజనీర్ చీఫ్ జనరల్, ఏఎం సత్యనారాయణ, చీఫ్ ఇంజనీర్ సెంట్రల్, ఎంఎన్వి చంద్రశేఖర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సెంట్రల్, ముగ్గురు అధికారులు ఇరిగేషన్ అధికారులతో కలిసి ప్రాజెక్టు ప్రమాద స్థలాలను పరిశీలించారు. అమేద్ హుస్సేన్, ఇంజనీర్ చీఫ్ జనరల్ డ్యామ్ సేఫ్టీ అధికారి మీడియాతో మాట్లాడుతూ సింగూర్ ప్రాజెక్టుకు ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదు అని పేర్కొన్నారు. చెప్పండి. కిందికి పెట్టదు కొంచెం. మేము ముగ్గురం కలిసి ఇన్స్పెక్ట్ చేసాము. నేను ఈఎల్సీ జనరల్, ఈఎల్సీ సిడిఓ, సిడిఓ ముగ్గురం చూసాము. అయితే ఇప్పుడు అక్కడ టెంపరీ రిపేర్స్ ఇమీడియట్గా చేయిస్తారు. ఆ టెంపరీ రిపేర్స్ తోటి అయితే ఇప్పుడు మనకు ఏది కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ అనేటువంటిది ఏదో అయిపోద్ది అన్నటువంటి ప్రాబ్లం లేదు. ఇట్ కెన్ బి అటెండెడ్ విత్ ఇన్ నో టైం. దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఆ తర్వాత సీజన్ మొత్తం అయిపోయిన తర్వాత దాని యొక్క పర్మనెంట్ రిపేర్స్ చేయించుకుంటాం. ఇప్పుడు ప్రాజెక్ట్ ఎట్లా ఉంది సార్? డేంజర్ జోన్లో ఉందా? ఇట్లా డేంజర్ జోన్లో అయితే లేదండి. టెంపరీ రిపేర్స్ అది ఎందుకోసం అంటే జాగ్రత్త పడాల్సిందే, దాంట్లో ఏ ప్రాబ్లం లేదు. అది ఇటువంటి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇమీడియట్ టెంపరీ రిపేర్స్ ఫుల్ వాటర్ ఉన్నప్పుడు మాత్రం సిమెంట్ బ్యాగ్స్ ఒకటి హ్యాండిల్ చేసుకుంటాం. సిమెంట్ బ్యాగ్స్ వేసి కంట్రోల్ చేసుకొని మళ్ళీ ఎప్పుడైతే మనకు ఆఫ్ సీజన్లో ఒక్కసారైనా దీనికి కంప్లీట్గా డిప్లోడ్ చేసి మొత్తం రిపేర్ చేయాల్సి వస్తుంది. దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకొని చేసుకుంటాం. ఆల్రెడీ ఎవ్రీథింగ్ ప్లానింగ్లో ఉంది. ఇప్పటికి 2 సార్లు నివేదిక ఇచ్చేస్తారు ప్రభుత్వం. ఎస్, ఇప్పుడు అందరూ ఇప్పుడు ఏంటిదంటే ఇచ్చినా కానీ అవి ఉండే డెఫినెట్గా ఇప్పుడు ప్రాసెస్ టేకప్ చేసుకొని చేసుకుంటాం. మరమ్మతులకు ఏమైనా నిధులు మంజూరైనా సార్? టెంపరీ ఎప్పటికైనా పవర్స్ ఉన్నాయండి, వీళ్ళకు ఆల్రెడీ ఉన్నాయి. ఈకు 5 lakhs వరకు ఉన్నాయి, ఎస్సీకు 25 lakhs, సి గారికి 50 lakhs వరకు ఉన్నాయి. ఏదో 16 కోట్లు మంజూరైనట్టు ఏదో 16 కోట్లు డిఫరెంట్ పర్మనెంట్ ఆ ఎస్టిమేట్ వేరు. దీనికి మేము టెంపరీగా అయితే ఇప్పుడు అర్జెంటుగా రిపేర్ చేయడానికి కావాల్సిన ఆర్డర్స్ ఇచ్చేసి. అంటే ఇప్పటికి కూడా 10 సంవత్సరాల నుంచి గేట్ల మెయింటెనెన్స్ కానీ పెయింటింగ్ వర్క్ కూడా జరగలేదు. ఆ గేట్లు కూడా కొంచెం ప్రాబ్లమ్స్లో ఉన్నాయి కదా, వాటర్ లీకేజ్ కానీ అవన్నీ కూడా రిపేర్ చేస్తామండి. ఎందుకోసం అంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ చిన్నవి ఉన్నా కానీ అవన్నీ చిన్నవి ఉన్నాయి, అవి హ్యాండిల్ చేసుకుంటాం. ప్రాజెక్టులో నీరు తీసేయడం సాధ్యమేనా సార్? ఇప్పుడు కాదండి, తర్వాత సాధ్యం కాకపోతే మొత్తం బేసిక్ నుంచి రూట్ నుంచి చేయలేము. కంప్లీట్ డిప్లోడ్ చేయాల్సి వస్తుంది మనం రిక్వైర్డ్ లెవెల్ వరకు. ఎక్కడి అయితే డ్యామేజ్ ఉందో అక్కడి శాండ్, మెటల్ రివెట్మెంట్, ఆ ఇన్వర్టెడ్ ఫిల్టర్స్తో సహా మొత్తం సెట్ చేసుకుంటే కానీ పర్మనెంట్ రిపేర్స్ కావు. ఆ మాత్రం కంపల్సరీ. ఇప్పుడు ఫుల్ డ్యామ్ ఉన్నాగా ఏం చేయలేము. టెక్నాలజీ ఎంత టెక్నాలజీ అయినా కానీ డిప్లీట్ లెవెల్ వరకు చేయందే మాత్రము రిపేర్ చేయలేరు. డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇచ్చిన నివేదికలో అసలు ఏముంది? డ్యామ్ సేఫ్టీ వీళ్ళు పర్ఫెక్ట్లీ గో త్రూ నైట్ వచ్చాను నేను చెప్తాను. విజువలైజ్ తీసుకున్నాను, ఆ చార్జ్ తీసుకుని ఖచ్చితంగా చెప్తాను. డ్యామ్ సేఫ్టీ అంటే ఇప్పుడు అది ప్రమాదంలో ఉందని చెప్తున్నట్టు ఆ నివేదికలో ఉందని చెప్పి కూడా కొంత ప్రమాదంలో యాజ్ ఆఫ్ నౌ డేంజర్లో లేదండి.
మన చేతుల కంట్రోల్లో ఉంది. సో ఎవ్రీథింగ్ టెంపరీ మెజర్స్ తోటి వితౌట్ ప్రాబ్లం హ్యాండిల్ చేసుకోండి. ఇప్పుడు ఇన్ఫ్లో కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కదా సార్ project లో? ఉంటుంది. అయితే దాని ప్రకారంగా ఇన్ఫ్లోస్ దాని ప్రకారంగా ఎండబ్ల్యూఎల్ వచ్చిన దాని ప్రకారంగా ఎంత డిశ్చార్జ్ వస్తుంది, దాని ప్రకారంగా అవుట్ఫ్లో కూడా ఎంత ఇచ్చుకోవాలనో ఆ మాన్యువల్లో ఉంటుంది. దాని ప్రకారంగా విడిచిపెట్టుకుంటారు. ఆ ఎఫ్టీఎల్ వరకు కూడా రెమెడియల్ మెజర్స్ శాండ్ బ్యాగ్స్ తోటి హ్యాండిల్ చేసుకుంటారు. స్టోరేజ్ కూడా ఎక్కువ ఉంచుతున్నారు అన్నట్టు No. నివేదికలు ఉన్నట్టుందా సార్? స్టోరేజ్ ఎక్కువ ఉంచబోము కూడా. ఎందుకోసం అంటే ఇంత రిస్క్లో ఎక్కువ ఉంచుకోలేము. ఒకవేళ స్టోరేజ్ వాటర్ ఎక్కువ ఉంటే డ్యామ్కి ఏమైనా ప్రాబ్లమా సార్? నో అటువంటిది ఎందుకంటే మేము ఉంచుకోము. ఇక ఎఫ్ఎల్ పర్మిటెడ్ కంటే ఉంచుకోము. అందులో ప్రసక్తే లేదు. రౌండ్ ది క్లాక్ మన వాళ్ళు స్టాఫ్ ఉంటారు. అటువంటిది ఏమో. థ్యాంక్ యూ.